ఈ మధ్య బోల్డంత హైప్ తెచ్చుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు మాత్రం బొక్కబోర్లా పడుతున్నాయి. అభిమానుల్ని నిరాశలో ముంచెత్తుతూ డిజాస్టర్ల జాబితాలో కలిసిపోతున్నాయి. మొన్న అఖిల్, నిన్న బ్రూస్లీ, ఈ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి ఇంతే కదా. ఇప్పుడు సరైనోడు సినిమా పైన విపరీతమైన బజ్ ఉంది. వరుసగా హిట్లతో రేసు గుర్రంలా దూసుకుపోతున్న అల్లు అర్జున్ తో లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను జత కలిశాడు అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనే అక్కర్లేదు. దానికి తోడు ట్రైలర్ తోనే బోయపాటి భయపెట్టేస్తున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బొనాన్సా కావటం ఖాయమంటూ మెగా అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. అయితే బన్నీ అభిమానులకు మాత్రం ఇది కాస్త టెన్షన్ పెట్టే వార్తే. సరైనోడు ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్ లో సాగిపోయిందట. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, బన్నీ అద్దరిపోయే స్టెప్పులు, డైలాగులతో వార్రెవ్వా అనిపించాడట. ఇంటర్వెల్ ఫైట్ అయితే బన్నీ కెరియర్ లోనే సూపర్ బట. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదని టాక్. రెండు వేరు సినిమాలు చూస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుందని ఈ సినిమా చూసిన అతి కొద్ది మంది ఇచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఈ సినిమా చూసిన చిరు సెకండ్ హాఫ్ పై తనకున్న అభ్యంతరాలని వ్యక్తం చేశాడట. దానికి తగ్గట్టుగానే 4 రోజుల పాటు రీషూట్ చేశారట. అయినా సరే సెకండ్ హాఫ్ లో ఏదో లోటు కనిపిస్తోందని టాక్. ఎన్టీఆర్ తో బోయపాటి సీన్ తీసిన దమ్ము కూడా ఇంతే. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో తీసుకెళ్లి సెకండ్ హాఫ్ ఢామ్మని కిందకి పాడేశాడు. అందుకే సరైనోడు దమ్ము 2 అవుతుందా అంటూ బన్నీ అభిమానులు కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు. చిరంజీవి ఇచ్చిన సలహాలు, బోయపాటి ఆఖరి నిమిషాల్లో చేసిన మార్పులే ఈ సినిమాని ఆదుకోవాలి. లేదంటే బన్నీ వరుస విజయాలకు బ్రేక్ పడినట్టే.